అందరికీ నమస్తే అండి. దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న వార్త. దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం 1:38 సమయంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అది బయలుదేరిన 5 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. విమానం లోపల 242 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, మొత్తం మీద 242 మంది. వారిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులయ్యారు ఏంటనేది పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ దేశ చరిత్రలో ఇది కూడా ఒక పెద్ద ప్రమాదంగానే భావిస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, సో ఇంతకుముందు గతంలో ఏమేమి జరిగాయి, అసలు ఈ ప్రమాదంలో ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా అనేది సోషల్ మీడియాలో చాలామంది కొన్ని కుట్రలు ఉన్నాయన్నట్టు చెప్తున్నారు. సో అదంతా మనం పక్కన పెడితే ఓవరాల్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ విమానం ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అన్నమాట. ఈ విమానం సర్వీస్ నెంబర్ ఏమో A1171. అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తుంది. ఇది మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. జస్ట్ ఒక 5 మినిట్స్ లోపే కుప్పకూలింది, ప్రమాదం జరిగింది. సో ఇందులో మొత్తం 242 మందికి గాను 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ పౌరులు, 1 కెనడాకి చెందిన పౌరుడు ఒక ఆయన ఉన్నారని ఎయిర్ ఇండియా వాళ్ళు అఫీషియల్గా చెప్పారు. సో ఇది టేకాఫ్ అయిన 5 నిమిషాల తర్వాత విమానం మెఘానీ నగర్ అనే ఒక నివాస ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజ్ అని ఉందంట, అక్కడ చెట్టు ఒకటి ఉందంట. ఆ చెట్టును ఢీకొని ఆ మెడికల్ కాలేజీ పైన క్యాంపస్ పైన పడిపోయింది అని చెప్తున్నారనమాట. సో ఆ భవనానికి తీవ్రమైన నష్టం వాటిల్లింది. అలాగే ఒక పెద్ద విస్ఫోటనం జరిగి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆ భవనంలో ఉన్న మెడికోస్ కొంతమంది, దాదాపుగా ఒక 20 మందో 25 మందో విద్యార్థులు కూడా చనిపోయారు అనేది అంటే అనఫీషియల్గా చెప్తున్నారు, ఇంకా కన్ఫర్మ్ చేయాల. విమానంలో ఉన్నవారు ఎవరు ప్రాణాలతో బయటపడలేదని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. హాస్టల్లో ఉన్న వైద్య విద్యార్థులు కూడా మరణించినట్టు సమాచారం. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. కానీ రఫ్గా అంటే 242 మందిలో ఎంతమంది చనిపోయారనేది పూర్తిగా అంచనా వేయట్లేదు. అందరూ చనిపోయి ఉంటారని అనఫీషియల్గా చెప్తున్నారు, ప్లస్ ఇంక్లూడింగ్ ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్తో సహా. విమానం గాలిలోకి లేచిన కొద్దిసేపటికే పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి మేడే డిస్ట్రెస్ అనే కాల్ చేశారంట. ఆ తర్వాత ఏటీసీ నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. అంటే వాళ్ళకి కొన్ని కోడ్స్ ఉంటాయి, చెట్టు అడ్డం వచ్చినా, పక్షి అడ్డం వచ్చినా, వేరే విమానం వచ్చినా, లేదంటే ప్రమాద సంకేతాలు తెలియజేయడానికి కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్లో భాగంగా వాళ్ళ కాల్ ఇచ్చారు. ఆ సబర్వాల్ అనే పైలట్ సుమిత్ సబర్వాల్ అనే పైలట్ ఒక కాల్ ఇచ్చాడు. ఇచ్చి అవతల వాళ్ళు రెస్పాండ్ అయ్యేలోగానే ఇమీడియట్గా ప్రమాదం జరిగిపోయింది, ఇంకా ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. అయితే డీజీసీఏ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే దర్యాప్తు ప్రారంభమైంది. ఇది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం. ఆ విమానంలో ఇదే మొదటి ప్రమాదం అంట ఆ మోడల్లో. సో ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ డేటాబేస్ కూడా అది చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే దర్యాప్తు జరుగుతోంది. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు కానీ మొత్తం అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారన్నమాట. అయితే మన దేశంలో ఇంకా ఏమైనా పెద్ద ప్రమాదాలు జరిగాయంటే మనం ఒకసారి సెర్చ్ చేస్తే మనకు స్టడీ ఏం చెప్తుందంటే, నవంబర్ 12, 1996లో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 747 అండ్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ అదొకటి హర్యానాలోని ఛార్ఖిధాద్రి సమీపంలో 2 విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారుగా 349 మంది మరణించారు. అలాగే 1985లో ఎయిర్ ఇండియా కనిష్క ఫ్లైట్ మీద బాంబు దాడి జరిగింది. అది జూన్ 23, 1985. అప్పుడు 329 మంది మరణించారంట. అలాగే 1978లో జనవరి 1వ తేదీన ఎయిర్ ఇండియా బోయింగ్ 747 విమానం ముంబై నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే అరేబియా మహాసముద్రంలో కూలిపోయిందనమాట. దీనివలన 213 మంది మరణించారు. అలాగే 2010లో మంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
అది 2010 మే 22వ తేదీన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ 737-800 మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ నుంచి వస్తున్న ఈ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేను దాటి లోయలో పడిపోయిందంట. పైలట్ అలసట మరియు ల్యాండింగ్ అప్రోచ్లో లోపం వలన ఈ ప్రమాదం జరిగి 158 మంది మరణించారంట. అలాగే 2020లో కోజికోడ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రమాదం ఒకటి జరిగింది. ఇది దుబాయ్ నుంచి వందే భారత్ మిషన్లో భాగంగా వస్తున్న ఈ విమానం భారీ వర్షం కారణంగా టేబుల్ టాప్ రన్వేపై జారిపడి 30 అడుగుల లోతైన లోయలో పడి 2 ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో 190 మంది చనిపోయారు. మొత్తం 190 మంది ఉంటే 21 మంది చనిపోయారు. పైలట్లు కూడా చనిపోయారు ఉన్నారు. సో ఇట్లా ఇవన్నీ కూడా భారతదేశ చరిత్రలో ఇవి జరిగిన పెద్ద ప్రమాదాలు. ఈ మధ్య రన్వే మీద ఒకటి లాస్ట్ మంత్ కూడా ఒకటి జరిగింది కదా. సో ఓవరాల్గా ఈరోజు జరిగిన ప్రమాదంలో సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఏంటంటే పాకిస్తాన్ కుట్ర ఏమైనా ఉందేమో, ఆ కోణంలో దర్యాప్తు చేయాలి అంటున్నారు. అయితే ఒకటి, ఇప్పుడు ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం ఏమి పాతది కాదు, టెక్నికల్గా పూర్తి అప్డేటెడ్ ప్రెస్టీజియస్ విమానాశ్రయం. నరేంద్ర మోదీ గారు ఎంతో ఇష్టంతో దాన్ని అప్డేట్ చేసుకున్నారు, మోడర్న్ చేసుకున్నారు. సో అక్కడి నుంచి బయలుదేరినప్పటికీ అక్కడ నుంచి రోజు వందలాది విమానాలు బయలుదేరతాయి, అదే రూట్లో వెళ్తాయి. సో ఆ చెట్టు ఏమీ కొత్తగా వచ్చింది కాదు, ఆ కాలేజ్ ఏమీ కొత్తగా వచ్చింది కాదు. సో రోజు వెళ్ళినా సరే ఎందుకు కుప్పకూలింది, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారన్నమాట. సో అది కొత్త ప్లేసు, లేదా అప్పటికప్పుడు టేక్ ఆఫ్ అవ్వాల్సి వచ్చింది, లేదా సిగ్నలింగ్ లేదు, ఎయిర్ బాగాలేదు, వాతావరణం బాగాలేదు అనడానికి కూడా లేదు, అంతా సజీవుగానే ఉంది. కానీ ఎందుకు జరిగింది అనేది పూర్తిగా కారణాలు అయితే తెలియట్లేదు. చెట్టు అడ్డం వచ్చింది అంటున్నారు. సో పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.